సాయిరామ్. సంఖ్యాయోగంలో మనం ఎంతవరకు ఉన్నాం? 39 శ్లోకాలు చెప్పుకున్నాం. ఈరోజు 41వ శ్లోకం చెప్పడానికి ప్రయత్నిస్తాను. అయితే 39 శ్లోకాల్లో ఇంతవరకు మొట్టమొదట భగవంతుడు అర్జునుడికి బోధించింది ఏంటంటే ఆత్మ యొక్క స్వభావం ఏంటి, ఆత్మ అంటే ఏంటి, ఆత్మకి శరీరానికి దానికి దీనికి గల భేదం ఏంటి, ఆ తర్వాత శరీరం అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, ఆత్మ చావబడదు, చంపబడదు, ఆత్మ నిత్యం, అది స్టాండ్స్ గుడ్. ఈ శరీరాలు పోతుంటాయి, వస్తుంటాయి, ఈ శరీరాలు అనిత్యం. అందుగురించి దీని గురించి బాధపడి అనవసరంగా నువ్వు శోకించడం తగదు అని ఇంతవరకు ఆత్మ యొక్క చెప్తూ, ఆ ఆత్మలో అంటే నువ్వు ఓన్లీ భ్రమతో ఉన్నావు, ఈ శరీరం తాలూకా భ్రమ లోపల సతమతమవుతున్నావు, శరీరంలో ప్రేమ ఒకటి, మమకారాలు పెంచుకుంటున్నావు. అసలు నీ శరీరం అంటే ఏంటో ఆయన వివరించారు. ఈ శరీరాలు ఎలా వస్తున్నాయి, ఎలా పోతున్నాయి, ఈ శరీరం పోయిన తర్వాత మళ్ళీ కొత్త శరీరం ధరించడం, అది రొటేషన్ చేయడం, మళ్ళీ కర్మలకు చేయడం, ఇవన్నీ ఇంతకుముందు శ్లోకాల్లో చక్కగా వివరించారు ఆయన. అయితే అది ఎంతవరకు 30వ శ్లోకం వరకన్నా మనకి ఆ ఆత్మ గురించే చెప్పుకొని వచ్చారు. 30 తర్వాత ఎప్పుడైతే తన ఆత్మ గురించి అలా చెప్తూ ఉన్నారో దాన్ని ఒక పక్కకు పెడుతూ, నీ తాలూకా కర్తవ్యం ఏంటి, నువ్వు అసలుకి దేనికి వచ్చినట్టు, నువ్వు ఇంతవరకు నువ్వు యుద్ధం చేద్దామన్న ఉద్దేశం మీదే ఇక్కడికి చేరుకున్నావు. 2 సేనల మధ్యన చేర్చుతూ అచ్చట ఎవరైతే ఆ సేనల్లో ఉన్న వాళ్ళందరూ నన్ను చూసి వీళ్ళు నా బంధువులు, నా రక్త సంబంధికులు, మమకారాలను పెంచుకుంటూ నేను యుద్ధం చెయ్యను, ఈ యుద్ధం వల్ల నాకేం లాభం లేదు అని చెప్తున్నాడు అని చెప్తూ తనకు కూర్చునిపోయాడు, శోకించడం అన్నమాట. ఆ తర్వాత కృష్ణ భగవానుడు ఇంతవరకు ఆత్మ యొక్క చెప్తూ, ఓరి బాబు పిచ్చివాడా, ఆత్మ చావదరా బాబు, ఓన్లీ మనుషులేని ఈ శరీరాలు ఏంటంటే మారుస్తూ ఉంటారు, ఈ శరీరాలు ఇది పెర్మనెంట్ కాదు, ఈ శరీరం అయిపోయినా మళ్ళీ శరీరం వస్తుంది, నువ్వు ఏదైతే అనుకుంటున్నావో వాళ్ళ శరీరాలు కూడా నువ్వు పోతాయి, ఎవరు ఉండిపోవడం జరగదు, వాళ్ళు మళ్ళీ శరీరం పోయినా మళ్ళీ కొత్త శరీరం మళ్ళీ లభిస్తారు, దీని గురించి నువ్వు ఏమి దిగులు పడద్దు అని చెప్తూ యుద్ధం గురించి చెప్పాడు. ఏంటి నీ తాలూకా కర్తవ్యం ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి, నువ్వు దేని గురించి వచ్చినట్టు, నీ కర్మను నువ్వు నిర్వర్తించు, నీ తాలూకా డ్యూటీ పర్ఫెక్ట్గా చెయ్యి అనేసి యుద్ధం గురించి బోధన చేస్తూ వచ్చాడు. అది ఇంతవరకు మనం ఏవైతే అయిపోయిన శ్లోకాలన్నీ అంతా యుద్ధం గురించే. యుద్ధం ఎందుకు చేస్తారు, యుద్ధం వలన లాభం ఏంటి,
తర్వాత నీ తాలూకా కర్తవ్యం ఏంటి, యాజ్ ఏ క్షత్రియుగాను నువ్వు చేయవలసిన డ్యూటీ ఏంటి, ఆ చేయవలసిన డ్యూటీ నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించకుండా నువ్వు వెళ్ళిపోతే అది నీకు పాపం అంటుకుంటుంది. అంతేగాని నువ్వు యుద్ధం చేయను అంటున్నావు, నువ్వు ఎంత మంచి పేరు తెచ్చుకున్నావు, ఆ తర్వాత నీ అపోజిషన్ వాళ్ళు ఎంత నీకు నిందిస్తారో అది నీకు తెలీదు, పారిపోయావు, పిరికి పందా అనేసి ఎన్నో మాటలు అంటారు. ఆ మాటలు వినటం వలన నీకు చాలా మంచిదా? అది ఆ మాటలు నువ్వు వింటే దానికి మించిన విచారం మరి లేదు, ఇంకా నువ్వు బాధపడతావు అనేసి యుద్ధంకి చెప్తూ లాస్ట్ శ్లోకం వరకు అలాగే చెప్పారు. అయితే మనం 39 శ్లోకాలు మనం చెప్పుకున్నాం. ఈ 39వ శ్లోకంలో ఆయన ఏం చెప్పారో మనం ఒకసారి రిపీట్ చేస్తూ అప్పుడు మనం 40వ శ్లోకం 41వ శ్లోకం మనం చెప్పుకుందాం. 39వ శ్లోకంలో పార్థ, నీవు నీ తాలూకా బుద్ధి ఎటువైపు పరిగెత్తిస్తున్నావు? జ్ఞాన యోగం ద్వారా జ్ఞానం గురించి నువ్వు ఆలోచించు, జ్ఞాన యోగం ద్వారా నువ్వు చెయ్యి. జ్ఞానం కావాలి అంటే ఏంటి, ఏది మంచి ఏది చెడ్డు అని ఆలోచించాలి. అది నువ్వు ఆలోచించు. అది ఆలోచించకుండా నాకేం లేదు నేను వెళ్ళిపోతాను అంటే అది సబవా? నీవు ఇంతవరకు జ్ఞానయోగ దృష్టితో నీకు ఇంతవరకు నేను చెప్పాను, అవి నీ గురించే చెప్తున్నాను. అయితే ఇప్పుడు జ్ఞానయోగం ద్వారా ఏదైతే నేను చెప్పానో నీ బుద్ధిని చక్కగా ఉపయోగించు. ఏది మంచి ఏది చెడ్డది అనేసి నువ్వు డిసైడ్ చేయి. ఈ జ్ఞానయోగం తర్వాత నీకు కర్మయోగంలో నువ్వు చేసే డ్యూటీ కర్మయోగం. ఆ కర్మయోగం గురించి నేను చెప్తాను, అది నువ్వు శ్రద్ధగా విను. అప్పుడు ఏది మంచి ఏది చెడ్డ అని నువ్వు తెలుసుకుంటావు అనేసి 39వ శ్లోకంలో ఏషతే అభిషితా సాంఖ్యే బుద్ధిర్యోగో త్వమం శృణు బుద్ధ్వాయుక్తాయయా పార్థ కర్మబంధం ప్రహస్యసి. కర్మబంధం, నువ్వు కర్మబంధంలో ఉన్నావు. ప్రహస్యసి, దాన్ని దాటాలి. నీ కర్మబంధం నుంచి నువ్వు దాటిపోవాలి. దాటిపోతే కానీ నీకు అవ్వదు. బుద్ధియుక్త, నీ బుద్ధితో నువ్వు ఆలోచించు. యయా పార్థ, ఓ అర్జున, నీ కర్మబంధం నుంచి ప్రహస్యసి అంటే కర్మబంధం నుంచి బయటికి రావాలి. ఏషతో అభిహిత అంటే నేను దీని గురించి చెప్తున్నాను, జాగ్రత్తగా విను. బుద్ధిర్యోగోత్మ శృణు అంటే విను. నీ బుద్ధి ద్వారా నువ్వు ఉపయోగించు నీ బుద్ధిని. బుద్ధియుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహస్యసే, దాన్ని ఆకలించుకో, అంటే నువ్వు జీర్ణం చేసుకో. నేను ఏదైతే చెప్తున్నానో దాన్ని నువ్వు అరిగించుకో, అంటే అవగాహన చేసుకో. నీ బుద్ధి ద్వారా నువ్వు దాన్ని ఉపయోగించుకో. ఏంటంటే నీకు ఇంతవరకు నేను చెప్పాను, ఎన్నో శ్లోకాలు చెప్పాను. ఇక్కడ నుంచి నీకు నేను కర్మయోగం గురించి చెప్తాను. ఆ కర్మయోగం ఏంటి అన్నది నేను దానికి వివరిస్తాను. అది నువ్వు చక్కగా వింటూ దాన్ని పాటించాలి అనేసి ఈ 39వ శ్లోకంలో చెప్తూ ఇప్పుడు 40వ శ్లోకంకి మనం వెళ్దాం. నెక్స్ట్ ఇతను కర్మయోగం గురించి చెప్తా ఉన్నారు కదా, అంటే కర్మ గురించి ఏంటి, కర్మ అంటే ఏంటి, ఇదన్నీ నీకు చెప్తున్నారు. అందు గురించి దీని గురించి మనం విందాం. నేహా విక్రమణాసౌస్తో
నసో అస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. భయాత్ అక్కడ ఏంటంటున్నాడు? నా ఇహి అవిక్రమ నాసతో. ఇక్కడ అన్ని కలిపి ఈ శ్లోకంలో చెప్పాడు. ఏంటి? నాహ విక్రమణాసోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయత్. అయితే అవిక్రమ అంటే ఇది ఎలా చెప్పుకొచ్చాడంటే, ఒక బీజం గురించి, మనం వేసే బీజం ఎలా ఉంటుంది, ఏ బీజం అయితే మనం వేస్తామో ఆ బీజందే గుణాలతో బయటకు వస్తుంది. వేప తాలూకా బీజం వేసామనుకో వేప చెట్టుతోనే పైకి వస్తుంది. అంటే ఏ తాలూకా విత్తనం వేస్తే ఆ విత్తనం ఉందే పైకి వస్తుంది, ఇంకొక గుణాలతో రాదు. అయితే ఆ విత్తనం ఎలా తయారవుతుంది? ఆ విత్తనం తయారు చేస్తే అది కర్మలతో వస్తుందన్నమాట. ఈ మనిషి తాలూకా ఏదైతే జీవం ఉందో, ఈ జీవి తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడు అది ఆ బీజం, అది ఏ యుక్తంతో, ఏ కర్మలతో, నువ్వు పూర్వజన్మలో ఉన్న కర్మలేంటి, ఆ కర్మల ద్వారా ఆ విత్తనం తయారవుతూ వస్తుందన్నమాట. అది ఆయన చెప్పారు. ఏంటంటారు? మహత్ భయాత్, జన్మవృత్తి రూపమైన, అంటే ఎప్పుడైతే నువ్వు జన్మ ఎత్తావో అప్పుడు చావకు తప్పదు, చనిపోతే మళ్ళీ పుట్టుకు తప్పదు. అయితే ఈ జనన మరణాలు ఎందుకు ఇలా రొటేషన్ అవుతున్నాయి? అయితే ఈ జీవితకాలం అంతా ఈ భయంతోనే ఉంటావా? నీ తాలూకా లైఫ్ అంతా నువ్వు 100 years వేసుకో, నీ లైఫ్ ఈ 100 సంవత్సరాలు నువ్వు బాధపడుతూనే ఉన్నావు. ఏంటి బాధ అంటే, పుట్టుక ఒక బాధ, పుట్టుక నుంచి బాల్యంలో ఒక బాధ, బాల్యం నుంచి యవ్వనంలో ఒక బాధ, యవ్వనం నుంచి వృద్ధాప్యంలో ఒక బాధ, వృద్ధాప్యం అయిపోయింది అంటే ఇక చావు బాధ, అమ్మో చనిపోతాను. ఇన్ని బాధలతో నీ జన్మని స్టెప్ బై స్టెప్ వేస్తూ నెక్స్ట్ మళ్ళీ ఇంకో జన్మకు నువ్వు రెడీ అయిపోతున్నావు. చనిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు మళ్ళీ పుడతావు, పుట్టిన తర్వాత మళ్ళీ మరొక 100 సంవత్సరాలు మళ్ళీ నువ్వు రొటేషన్లో నువ్వు ఉండాలి. ఇది జీవితమే, ఇది ఒక నరకం అన్నమాట. ఇది చాలా క్లిష్టమైనది. ఎవరికి సంతోషం ఉండదు, ఎవరికి హాయి ఉండదు. ఆనందం అన్నది స్వల్పంగా వస్తుంటుంది, అది మళ్ళీ పోతుంది. ఇక మళ్ళీ నువ్వు అంటే కష్టము సుఖము కష్టము, సుఖ దుఃఖాలు. భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు ఈ రెండు సమానంగా చూసుకో. ఇంతకు ముందు శ్లోకాల్లో శీతోష్ణ స్థితి గురించి చెప్పాడు. శీతల ఉష్ణ ఇవి ఏవైతే నువ్వు సంభాగంలో చూస్తావో ఇవి నీకు వర్తించదు. అలాగే ఇప్పుడు కూడా నువ్వు ఈ ఈ జీవనయాత్ర ఎలా జరుగుతున్నావు? మమతాశక్తులతోనే ఉన్నావు, కామక్రోధాలతోనే ఉన్నావు, లోభ మోహంతో ఉన్నావు. ఇవి లేకుండా ఎవరైతే సమభావంతో ఉంటారో, దాన్నే ఎవరైతే సమభావంగా అర్థం చేసుకుంటారో దాన్నే కర్మయోగం అంటారు.
ఈ యోగం అంటే ఏంటి? అసలు దాని అర్థం అంటే ఏంటి? శాస్త్రయుక్తంగా ఏదైతే మనకు శాస్త్రం చెప్పిందో ఆ శాస్త్రయుక్తంగా నువ్వు మసలుకోవాలి. అది నువ్వు శాస్త్రయుక్తంగా సమభావంతో నువ్వు ఎప్పుడైతే నువ్వు కర్మని ఆచరిస్తున్నావో అప్పుడు నీకు కర్మ తాలూకా ఫలితాన్ని మంచి ఫలితం ఇస్తుంది. ఏటా మంచి ఫలితము అంటే నీకు నెక్స్ట్ జన్మ ఎలాంటిది, మళ్ళీ మంచి జన్మ రావడానికి ప్రోత్సహిస్తుంది. ఈ కర్మను బట్టే నువ్వు ఏదైతే కర్మ చేస్తున్నావో ఆ కర్మ శాస్త్రయుక్తంగా ఉండాలి. అది ఇక్కడ చెప్తున్నాడు అనమాట. నువ్వు నిష్కామ కర్మయోగం చేయాలి. నువ్వు నిష్కామ కర్మయోగం నువ్వు ప్రారంభించినతో దీనికి ఎలా ఉంటుంది? ఈ బీజము మంచి బీజంగా తయారవుతుంది. అయితే ఎప్పుడైతే బీజం నీకు మంచి బీజాన్ని నీ లైఫ్లో తయారవుతుందో ఆ బీజం మళ్ళీ నెక్స్ట్ జన్మకి నీకు మంచి కుటుంబంలో పుట్టడం, మంచిది తేవడం, ఒక పండితునిగా ప్రారంభించడం, మంచి తెలివితేటలతో ఉండడం, ఒక జీవితానికి ఒక ఆనందాన్ని ఇస్తుంది. అయితే నువ్వు ఈ శాస్త్రవిహితమైన కర్మలు శాస్త్రం ఏం చెప్తుంది దా విధంగా నువ్వు పాటించాలి, కర్మయోగాన్ని చేయాలి. శాస్త్రయుక్తంగా శాస్త్రం ఏం చెప్తుందో తెల్లవారు 4 గంటలకి లేవాలి. లేచిన వెంటనే భగవద్ నామస్మరణ చేస్తూ ఉండాలి. సూర్యోదయం ముందు 5 గంటల లోపలే నీ కాలకృత్యాలు తీర్చుకుంటూ భగవన్ నామస్మరణతో ఆ భగవంతునికి తలుచుకుంటూ నీ జీవితాన్ని ప్రారంభించాలి. ఆ తదుపరి నువ్వు ఏదైతే కర్మలు చేయాలనుకుంటున్నావో ఆ కర్మలు చేసే ముందు అది మంచిదా చెడ్డదా అని ఆలోచిస్తూ సమభావంగా భావిస్తూ ఆ కర్మలు చేసినట్టయితే నీకు అది నిష్కామ కర్మ అవుతుంది. నువ్వు ఏదైతే ఈ జన్మలో నువ్వు చేయాలనుకుంటున్నావో కర్మలో ఏదైతే నువ్వు కర్మ చెయ్యాలో ఆ కర్మ ప్రాతకాలం అంతకుముందు ఉన్న జన్మ ప్రకారం ఈ జన్మలో నువ్వు చేస్తున్నావు. ఆ విధంగా నువ్వు చేసినట్టయితే నీ కర్మయోగ సాధన సంపూర్ణ స్థితికి వస్తుంది. అయితే ఈ సంపూర్ణ స్థితి యోగం ఈ కర్మయోగ సాధన ఇక్కడ ఏంటంటున్నాడు? ఈ శ్లోకంలో నీవు కర్మయోగ సాధన చెయ్యి అంటున్నాడు. మహతో వయత్ అంతే నా ఇహి అభిక్రమ నీ బీజము నాశోస్తి పత్రనాయోన విద్యతే స్వల్పమప్యస్య అంటే కొంచెం సాధన ద్వారా స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో వయత్. నువ్వు సాధన ద్వారా నీ తాలూకది ప్రారంభించాలి. చేసినట్టయితే నీ కర్మ మంచి ఫలాన్ని ఇస్తుంది అనేసి ఇందులో చెప్తూ నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తాడో మనం విందాం. అదేంటంటున్నాడు? 41వ శ్లోకం వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖాయాణం తాశ్చ బుద్ధయో వ్యవసాయినాం
అవ్యయ సాయినాం, స్థిరబుద్ధి లేని వివేకహీనులైన, అంటే ఇక్కడ కురునందన, ఓ అర్జున. ఆయనకి ప్రతిసారి అర్జునుడి తాలూకా మాట అంటే ఇక్కడ కురునందన అన్నాడు, ఇంకొక దగ్గర ఇంకో పేరు పెట్టాడు, ఇంకో దగ్గర ఇంకో పేరు, అలాగ చేస్తూ భగవంతుడు ఆయన్ని పిలుస్తున్నాడు. ఓ అర్జున, కర్మయోగం నందు, ఈ కర్మయోగం నందు నువ్వు కర్మ చేసే ముందు నీ బుద్ధిని చక్కగా ఉపయోగించాలి. నీ బుద్ధి యోగం అక్కడ మంచిగా ప్రవర్తించాలి. ఏ కర్మ చేయాలనుకున్నాను నీ బుద్ధి చాలా ఇంపార్టెంటు. వ్యవసాయాత్మక బుద్ధి అంటే మంచి బుద్ధి కావాలి. నిశ్చయాత్మకమైన, వ్యవసాయాత్మకం అంటే చాలా మంచిదన్నమాట. నిశ్చయంగా ఎటువంటి ఇది లేకుండా ఉండాలి నీ బుద్ధి, అటు ఇటు పరిగెట్టకంటాను. వ్యవసాయాత్మక బుద్ధి ఏకేహ కురునందన, ఓ అర్జున. వివేకహీనుడు ఎవరైతే వివేకం లేకుండా ప్రవర్తిస్తారో, అంటే చంచల మనస్సుతో వాళ్ళు ఈ కర్మను చేస్తారో, ఒక మంచి దారిని ఎన్నుకుంటే బాగుండు, కానీ ఆ దారిని వెళ్ళి మరో దారికి వెళ్ళిపోతుంటారు. వాళ్ళకి చంచలమైన మనస్సు ఉంటుంది. ఒక నిశ్చయంగాను ఒక మంచి దీనిగా ఎవరు ఆలోచించరు, చంచలంగా ఉంటారు. కోరికల వెంట ఎప్పుడైతే కోరికలు నీ మైండ్లోకి వచ్చాయో దాని వెంట పరిగెడుతూ నలువైపులా ఇటువైపు వెళ్తారు, అటువైపు వెళ్తారు, పరుగులు తీస్తారు. పరుగులు తీస్తూ కర్మను చేస్తారు. అంటే వాళ్ళ కోరికలు అన్నమాట. ఇష్టమైన కోరికలు, విపరీతంగా కోరికలు ఉంటాయి. ఆ కోరికల ద్వారా ఇటు అటు పరిగెడతారు. ఆ కోరిక అయిపోవడం, ఆ కోరిక అయిపోయిన వెంటనే ఉంటాడా, మరొక కోరిక కావాలి. ఆ కోరిక అయిపోయిన తర్వాత ఉంటాడా, ఉండటు, మళ్ళీ మరొక కోరిక, ఇలాగ పరిగెడుతూనే ఉంటాడు. అది ఈ శ్లోకంలో చెప్పాడు. ఓ అర్జున, నీ కర్మయోగం నీ మంచి బుద్ధితోని, వ్యవసాయాత్మక బుద్ధి అన్నాడు. మంచి బుద్ధితోని నువ్వు ఆలోచించి నీ కర్మను చెయ్యు. బహుశాఖాయానం హనంతాశ్చ బుద్ధయో వ్యవసాయనం అన్నాడు. నిశ్చయంగా అనేక భేదములు కలిగిన ఎవరైతే అనేక భేదాలతో ఉంటారో, బహుశాఖ చాలామంది ఆ బుద్ధిని ఉపయోగించి ఒక మంచి బుద్ధితో వాళ్ళు ప్రవర్తించకుండా చంచలమైన బుద్ధితో, కోరికలతోని, అనేకమైన కోరికలతోని ఎక్కువగా ఆ కర్మ గురించి పరిగెడుతూ, కోరికలు తీర్చుకుంటూ, దాంట్లోనే ఆనందం ఉన్నదని పరిగెడుతూ ఉంటారు. పరిగెడుతూ వాళ్ళు అన్సాటిస్ఫైడ్గా ఉంటారు. సాటిస్ఫాక్షన్ ఉండదు వాళ్ళకి. అది ఇక్కడ చెప్పాడనమాట. వ్యవసాయాత్మక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖ హెనంతాశ్చ బుద్ధయో వ్యవసాయక అనేసి ఈ 41వ శ్లోకంలో మనకు చక్కగా వివరిస్తూ, దీన్ని మళ్ళీ నేను మరుసటి రోజు దీనికి మళ్ళీ నేను వివరించి నెక్స్ట్ మళ్ళీ శ్లోకానికి వెళ్తాను. అంటే ఇప్పుడు 41 శ్లోకాలు మనం తీర్చాం. రోజుకు 2 శ్లోకాలు చెప్పుకున్నా మనం ఆ కృష్ణ భగవానుడు ఏంటి చెప్తున్నాడు ఆ అర్జునుడికి అన్నది మనం ఒక్కొక్కటి నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఇంతవరకు యుద్ధం గురించి, ముందు ఆత్మ గురించి చెప్పారు, తర్వాత యుద్ధం గురించి చెప్పారు. ఇప్పుడు జ్ఞానయోగంతో జ్ఞానం గురించి చెప్తూ కర్మయోగం ఎలా చేయాలి అనేసి ఒక్కొక్కటి బోధించుకొని వస్తున్నాడు. ఈ కర్మయోగం ఎలా చేయాలి, అస్సలు కర్మ అంటే ఏంటి, అవన్నీ వివరించారన్నమాట. మీకు
రేపు నేను వివరంగా దాని గురించి మళ్ళీ నేను చెప్తాను. సరే, తప్పులు ఉంటే క్షమించండి.